బేసిక్ అండి, అందరూ ధ్యానం చేస్తూ ఉంటాం. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు చేస్తూ ఉంటాం. ఆ క్వాంటిటీ సరిపోతుందండి. క్వాంటిటీతో పాటు ఒక పావు గంట క్వాలిటీ ధ్యానం చేస్తే ఎంత బాగుంటుందో, ఆ చేసే పావు గంట క్వాలిటీ ధ్యానం, ఆ ఆలోచన రాయించే స్థితి ఒక పావు గంట ఉన్నా కానీ దానివల్ల మనకి ఎన్నో మనకి అడ్వాంటేజ్, మనకి ఎన్నో జరుగుతూ ఉంటాయి మన బాడీలో ప్రాసెస్. మనం చేసే 2-3 గంటల క్వాలిటీ ధ్యానం కన్నా ఈ పావు గంట క్వాలిటీ ధ్యానం, ఆలోచన రాయించే స్థితికి వెళ్ళి ఆ మైండ్లెస్ స్టేట్కి వెళ్ళి చేసే ధ్యానం మనకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఆ పావు గంట క్వాలిటీ ధ్యానం ఎట్లా చేయాలో నేర్చుకుందాం. కొత్తగా ధ్యానం నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి ధ్యానం అంటే ఏం లేదండి, చాలా సింపుల్. అది శ్వాస మీద ధ్యాస. మా 2 కళ్ళు మూసుకుని 2 చేతులు క్లాస్ప్ చేసుకుని 2 కాళ్ళు కట్టేసుకుని మన కేవలం చాలా సహజంగా జరుగుతున్న ఆ శ్వాసలో ఎటువంటి మార్పు చేయగలిగే శ్వాసకి చాలా సహజంగా ఎలా జరిగే శ్వాసని దాన్ని అలా గమనిస్తూ ఉండడం అనేది ధ్యానం అంటే. ఒకసారి అందరం కూర్చొని ఆ క్వాలిటీ ధ్యానం చాలా త్వరగా ఆలోచన రాచే స్థితికి ఎలా చేరుకోవచ్చు, చిన్న ప్రాక్టికల్ అండి ఇది. అందరూ కళ్ళు మూసుకొని ఎంతో సహజంగా జరుగుతున్న మన శ్వాస ప్రక్రియ, దానికి ఎటువంటి మార్పు చేయొద్దు. ప్రస్తుతం ఈ క్షణంలో మీ శ్వాస ఎలా జరుగుతుంటే దాన్ని అలాగే గమనిద్దాం. చుట్టుపక్కల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. మన ధ్యాస ఎటు వెళ్ళకుండా మనలో జరుగుతున్న శ్వాస ప్రక్రియ మీదే ఉంచుదాం. ఎటువంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. మనకి కళ్ళు మూసుకోగానే ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఎన్నో కనిపిస్తూ ఉంటాయి, ఎన్నో రంగులు కనిపిస్తూ ఉంటాయి, ఎన్నో ప్రకృతి ప్రదేశాలు కనిపిస్తూ ఉంటాయి. వేటి మీద మన ధ్యాస మరలకుండా కేవలం శ్వాస మీదే మన ధ్యాస ఉంచుదాం. ఎన్నో అనుభూతులు జరుగుతూ ఉంటాయి. చాలా అనుభవాలు వస్తూ ఉంటాయి, ఎన్నో కనిపిస్తూ ఉంటాయి, ఎన్నో వినిపిస్తూ ఉంటాయి. మరొకసారి మన ధ్యాసను వాటిపై నుంచి తీసి ఎంతో సహజంగా జరుగుతున్న మన శ్వాసపై ఉంచుదాం. ఎంతో సహజంగా జరుగుతున్న మన శ్వాసకు ఎటువంటి మార్పు చేయకుండా అదే శ్వాసను అలాగే గమనిద్దాం.
ఇప్పుడు ఈ క్షణంలో మనకి ఎన్నో అనుభవాలు వస్తూ ఉంటాయి. యోగ నిద్ర స్థితికి వెళ్ళొచ్చు, ఆస్ట్రల్ ట్రావెల్ చేయొచ్చు. కానీ వాటన్నిటి నుంచి దూరంగా వచ్చేసి కేవలం మనలో జరుగుతున్న శ్వాసను మాత్రమే గమనిద్దాం. ఎంతో సహజంగా జరుగుతున్న మన శ్వాస ప్రక్రియ ఎంతో ఎరుకతో ఒక ఆలోచన రాజ్య స్థితికి తీసుకువెళ్ళే శ్వాస ప్రక్రియ. దానికి ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా ఎలా ఉంటే దాన్ని అలాగే గమనిద్దాం. ఈ స్థితిలో శరీరంలో ఎన్నో ప్రతిస్పందనలు జరుగుతూ ఉంటాయి. కళ్ళ ముందు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. వీటిని పట్టించుకోకుండా కేవలం మన శ్వాసను మాత్రమే గమనిద్దాం. మన చుట్టూ ఎన్నో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఒకేసారి ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. వేటి మీదకి ధ్యాస మరలకుండా కేవలం ఎంతో సహజంగా జరుగుతున్న శ్వాస మీదే ధ్యాసను నిలుపుదాం.
ఎరుకతో ఒకవేళ మీ ధ్యాస మరలితే ఆలోచనలకు, అనుభవాలకు దాన్ని తిరిగి తీసుకువచ్చి మన శ్వాస మీద నిలుపుదాం. ఇది ఒక అద్భుతమైన సాక్షి సాధన అని చెప్పుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సహజంగా జరుగుతున్న మన శ్వాసను కేవలం ఒక సాక్షిగా గమనిస్తున్నాం. ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. అనుభవాలు వస్తుంటాయి, పోతుంటాయి. కేవలం మన శ్వాస మనతో శాశ్వతంగా ఉంటుంది. ఎంతో ఎరుకతో శ్వాసను గమనిద్దాం. ఆఖరి ఒక్క నిమిషం. ఐదు, 4, 3, 2, 1. మెల్లగా 2 చేతులను 2 కళ్ళ మీద పెట్టుకుని మెల్లగా ఈ ప్రస్తుత క్షణానికి వద్దాం.
ఎంతమంది 15 నిమిషాలు ఈ ఆలోచన రహిత స్థితిని పొందారు? ఎటువంటి ఆలోచన లేకుండా మీ శ్వాసతో ఉండగలిగారు? ఎంతమంది ఉండగలిగారు? వెరీ గుడ్. ఎంతమంది 10 నిమిషాలు ఉండగలిగారు? వెరీ గుడ్. 5 నిమిషాలు ఎంతమంది ఉండగలిగారు? ఒక్క నిమిషం ఎవరైనా ఉండగలిగారా? కేవలం ఒక్క నిమిషం. వెరీ గుడ్. ఏం లేదండి, మనకి ఈ 15 నిమిషాల క్వాలిటీ ధ్యానం అనేది ప్రాక్టీస్ చేయగా చేయగా ఈజీగా వచ్చేస్తుంది. నార్మల్గా చేసే ధ్యానానికి ఎంతమందికి తేడా తెలిసింది? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మనకి ఇది కంటిన్యూగా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అండి మనలో ఆ ఎరుక స్థితి పెరుగుతుంది, ఆ మైండ్ఫుల్నెస్ పెరుగుతుంటుంది అనమాట. దీన్ని కంటిన్యూగా 15 నిమిషాలు మీరు ఖచ్చితంగా చేయగలిగితే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఎప్పుడైతే ఎరుక పెరుగుతుందో మనకి ఫోకస్ పెరుగుతుంది. ఆ ఫోకస్ వల్ల మన చేసే పనులను ఈజీగా చేయగలం ఎటువంటి కష్టం లేకుండా. దీనివల్ల అడ్వాంటేజ్ అది. మనలో అండి ఒక డివైన్ పవర్ ప్లాంట్ ఉంటుంది. మన ట్రాన్స్ఫార్మర్ చూస్తుంటాం కదా, అట్లాగే మనలో ట్రాన్స్ఫార్మర్ అంటే ఒక పవర్ ప్లాంట్ ఉంటుంది అనమాట. అదేం చేస్తుందంటే ఆ దివ్య శక్తి ఏదైతే ఉంటుందో అది మొత్తం దాంట్లో స్టోర్ అయి ఉంటుందన్నమాట మన శరీరంలో. దాన్ని ఎప్పటికప్పుడు మనం యాక్టివేట్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల మనకి యూజెస్ ఏంటంటే, నేను చాలా బిజీ అయిపోయాను, నా ఫ్యామిలీకి కరెక్ట్గా నేను టైం స్పెండ్ చేయలేకపోతున్నాను, చాలా బిజీ అయిపోయాను, నా ఈ ఆధ్యాత్మిక సాధన సరిగ్గా చేసుకోలేకపోతున్నాను, టైం దొరకట్లేదు, నేను చాలా బిజీ అయిపోయాను, ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇస్తున్నాను కానీ నా వర్క్కి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నాను, కరెక్ట్గా వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. ఇటువంటి కంప్లైంట్స్ చాలా వింటూ ఉంటాం మనం, మనకే వస్తూ ఉంటాయి. అది నిజమే. ఎప్పుడైతే మనం ఈ డివైన్ పవర్ ప్లాంట్ని యాక్టివేట్ చేసుకుని ఆ ప్రాసెస్ రోజు మనం కనుక చేస్తూ ఉంటే అండి ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఎవరికి ఎక్కడ ఇవ్వాల్సిన టైం అక్కడ వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది. వాళ్ళకి మన ఒక 2 నిమిషాలు వాళ్ళకి ఆ టైం ఇచ్చినా కానీ వాళ్ళు సాటిస్ఫై అవుతారు. టైం ఆ సాటిస్ఫాక్షన్ మనకే వస్తుంది, వాళ్ళకే వస్తుంది. వర్క్లో కూడా మీరు గంట చేసే వర్క్ 10 నిమిషాల్లో కంప్లీట్ చేయగలరు అనమాట. ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ వస్తుంది, ఆ కైండ్ ఆఫ్ ఎనర్జీ మనలో క్రియేట్ అవుతుంటుంది. జీవితంలో ఏదైనా అండి ఆ ఫోకస్ లేకపోవడం వల్ల, ఆ ఎరుక లేకపోవడం వల్ల, ఈ అన్బ్యాలెన్స్ ఉండడం, అందరికీ సమంగా టైం స్పెండ్ చేయలేకపోవడం, ఇవన్నీ బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన ఆ ఎరుక స్థితి మనలో మనం పెంచుకుంటామో, ఆ ఎనర్జీ లెవెల్స్ని మనలో పెంచుకుంటామో, అప్పుడు ఆటోమేటిక్గా మనకు ఆ ఫోకస్ పెరిగి మొత్తం మన లైఫ్ మొత్తం బ్యాలెన్స్డ్గా ఉంటుందండి. అదే ఈ డివైన్ పవర్ ప్లాంట్ కాన్సెప్ట్. అది దీనికి ఒక 5 నిమిషాల ప్రాసెస్ ఉంటుందండి. నేను చెప్పిన థియరీ కన్నా నేను చేయించిన వాటిలో ప్రాసెస్లు ఎక్కువ ఉంటాయి. మీరు ఫ్రీగా కూర్చోవచ్చు. కాండి కొంచెం దూరంగా కూర్చొని కాలు చాపుని కూర్చోవచ్చు. ఎంత ఫ్రీగా కూర్చుంటే ప్రాసెస్ ఎంత బాగా జరుగుతుంది. అందరం కళ్ళు మూసుకుని
డీప్గా బ్రీత్ తీసుకుని నీ తీసుకునే ప్రతి ఒక్క శ్వాస మనకెంతో హాయిని కలిగిస్తూ ఉంటుంది. ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుందాం. ఆ జ్ఞాపకంలో మనకి ఎంతో ఆనందం కలిగి మన హృదయం మొత్తం ఎంతో ప్రేమతో నిన్న జ్ఞాపకం అయి ఉండాలి. అది ఆ మెమొరీతో ఒక్కసారి మళ్ళీ కనెక్ట్ అయ్యి ఆ సమయంలో ఏదైతే మనం ప్రేమను పొందామో, ఏదైతే ఆనందాన్ని పొందామో, అంతటి ప్రేమని, అంతటి ఆనందాన్ని మళ్ళీ ఒకసారి ఈ క్షణంలో అనుభవిద్దాం, అనుభూతిని చెందుదాం. అంతటి ప్రేమని, అంతటి ఆనందాన్ని మళ్ళీ ఈ క్షణంలో అనుభూతి చెందుదాం. ఒక లోతైన శ్వాస తీసుకుని మన హృదయం మొత్తం ఆ ప్రేమ నిందించినట్టు అనుభూతి చెందుదాం. ఇంకొక చక్కటి లోతైన శ్వాస తీసుకుని ఆ యొక్క అనుభవానికి, ఆ యొక్క ప్రేమకి ఒక రంగును ఊహించుకుందాం. మళ్ళా ఆ శ్వాస తీసుకున్నప్పుడు ఏదైతే రంగు మనం ఊహించుకున్నామో ఆ రంగు మన శరీరం అంతా వ్యాపిస్తున్నట్టు ఊహించుకుందాం. మన శరీరం మొత్తం వ్యాపిస్తున్న రంగుకి, ఆ ప్రేమకి మన శరీరంలో ఉన్న ప్రతి భాగం స్పందిస్తున్నాం, మనం గమనిస్తూ ఉంటాం.
ఏదైతే ప్రేమను వీళ్ళు అనుభూతి చెందుతున్నారో అది మన జీవితంలో ప్రతి ఒక్క క్షణంలో ప్రతి ఒక్క వస్తువును ప్రతి ఒక్క మనిషిని ప్రతి ఒక్క మనిషికి వ్యాపిస్తున్నట్టు మరొకసారి ఊహించుకుందాం. మీలో ఉన్న ఆ ప్రేమ అనుభూతి, ఆ ఆనందం ఎప్పుడైతే మీ చుట్టూ ఉన్న జనాలకి వ్యాపించిందో ఒక్కసారి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు ఏం అనుభూతి చెందుతున్నారో ఒక్కసారి గమనిద్దాం. మీరు ఎంత ఆనందంగా ఉన్నారో మీ చుట్టూ ఉన్న జనాలు, మీకు కావలసిన వాళ్ళు అంతే ఆనందంగా ఉన్నారు. మీరు ఎంతైతే ప్రేమగా ఉన్నారో మీ చుట్టూ ఉన్న మనుషులు అంతే ప్రేమగా మీకు రెస్పాండ్ అవుతున్నారు. మరి కొద్దిసేపు ఆ ప్రేమను, ఆనందాన్ని అనుభూతి చెందండి. మెల్లగా ప్రస్తుత క్షణానికి వద్దాం. ఇంకా ప్రేమను, ఆనందాన్ని మన హృదయంలో ఉంచుకుని మనలో ఉన్న డివైన్ పవర్ ప్లాంట్కి మనకెంతో ప్రేమ పంచిన మనుషులకి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క ప్రస్తుత క్షణానికి
తిరిగి వద్దాం. 10 సెకండ్లు. 5, 4, 3, 2, 1. మెల్లగా అందరూ ఒక చిరునవ్వుతో కళ్ళు తెరవండి. మీకు ఈ స్పేస్ ఇచ్చిన మీ పక్కన ఉన్న వాళ్ళకి ఒక్కసారి చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్పండి. అందరికీ ఎలా అనిపించిందండి? వినపడట్లేదు. ఇంకా వెనక్కి రాలేదు ఎవరైనా? నెక్స్ట్ వచ్చేసండి మన శరీరం. మన శరీరం అంటే ఎంతో అద్భుతమైన శరీరం అన్నమాట. ఇది నేను చదువుకుని చెప్పట్లేదు, నేను ఎక్స్పీరియన్స్ ఏం చెప్తున్నాను. కరెక్ట్గా ఒక 11 నెలల క్రితం అండి, చిన్న మెషిన్ మీద వర్క్ చేస్తూ తెలియకుండా నా చెయ్యి మిషన్లోకి వెళ్ళిపోయి నా 2 వేలు కట్ అయిపోయాయి. తర్వాత కట్టిన తర్వాత నాకు ఒక 8 సెకండ్లు మాత్రమే పెయిన్ ఉందండి. అది సార్ చెప్పారు, ఏ నొప్పి అయినా సరే మనకి 8 సెకండ్లు మాత్రమే ఉంటుంది ఫిజికల్గా ఉండే నొప్పి. దాని తర్వాత ఉండే నొప్పి మొత్తం మన బ్రెయిన్ పనిచేసేదన్నమాట. ఆ యొక్క ప్రిన్సిపల్ నేను వెంటనే ఆ నొప్పి భరించలేక వెంటనే నేను అనుకున్నప్పుడు 8 సెకండ్ల తర్వాత నొప్పి లేదు. నాకు చెవులో వినిపించింది, ఏది జరిగినా మనం మంచి కోసం జరిగింది, చాలా గొప్ప కోసం జరిగింది, బాధపడొద్దని. అప్పటి నుంచి నాకు నొప్పి లేదు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళాను, సర్జరీ అయింది, ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత నొప్పి లేదు, కానీ ఆ పుండు మాత్రం తగ్గట్లేదు. నెల అయింది, తగ్గలేదు, చీము కారుతుంది, బ్లడ్ వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు నేను ఈ ప్రాసెస్ చేశానండి, బాడీతో కమ్యూనికేషన్ ప్రాసెస్ చేశాను. చేసినప్పుడు ఏం చేస్తే నాకు ఇది తగ్గుతుంది అని నేను దాన్ని అడిగాను. ఏ శరీరంలో భాగం అయితే నన్ను ఇబ్బంది పెడుతుందో దాన్ని అడిగాను. నాకు చెప్పింది ఇలా చేస్తే తగ్గుతుంది అని. నేను అది ఫాలో అయ్యాను. 2 రోజులు అండి, నాకు ఆ పస్ తగ్గిపోయింది, చీమ్ కారం తగ్గిపోయింది, బ్లడ్ కారం తగ్గిపోయింది. వారం రోజులకి, నెల రోజులు కష్టపడినా కానీ ఫామ్ అవని స్కిన్ 1 వీక్కి ఫామ్ అయిపోయింది. చాలా అద్భుతం జరిగిందండి. నొప్పి తగ్గడానికి నేనేం చేయాలని నేను అడిగాను. ఆ మెడిటేషన్లో శరీరాన్ని ఏ శరీర భాగం వల్ల అయితే నేను ఇబ్బంది పడుతున్నానో దాన్ని అడిగాను. నేను ఏం చేస్తే దీని నుంచి నాకు విముక్తి వస్తుంది. రిప్లై వచ్చింది, మన శరీరం మనకి రెస్పాండ్ అవుతుంది. మన శరీరం మనకి రెస్పాండ్ అవుతుంది, కానీ దానికి ప్రాసెస్ ఉంటుంది. ఎంతో ప్రేమ పెంచుకోవాలి మన శరీరమైన మన శరీరాన్ని మనం నమ్మాలి. ఎందుకంటే అండి, మనం చేసే ఈ జన్మలో, మన జన్మ తీసుకున్న తర్వాత ఆత్మ ఉంది, నేను కాదనట్లేదు, కానీ ఆత్మను మోసే వెహికల్ అది. దాన్ని నమ్మాలి, దాన్ని ప్రేమించాలి, ఎప్పటికప్పుడు దాన్ని చూసుకోవాలి, అదేం చెప్తుందో మనం వినాలి. ఇవన్నీ చేస్తే మన లైఫ్ ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. అవును సార్, కరెక్టే, మీరు అన్నది కరెక్టే. కాకపోతే ఆ చైతన్యం మనలోనే ఉంది, ఆ శరీరంలోనే ఉంది, కాబట్టి శరీరం కూడా చైతన్యమే ఉంటుంది. ఆత్మ ఆన్సర్ ఇచ్చింది అంతే. దానికేం కావాలో ఆత్మ ద్వారా మనం తెలుసుకున్నాం. మొత్తం చేసేది మనమే సార్. మనమే శరీరం, మన బుద్ధి మన శరీరంలో ఉంటుంది, ఆత్మ మన శరీరంలోనే ఉంటుంది. అంతా ఒక అలైన్మెంట్ అయ్యి దేనికి దానికి మన కనెక్టివిటీ ఉంటే అండి చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట.
మనకి ఇప్పుడు వస్తున్న మన రోగాలు కానీ మనకు లైఫ్లో జరిగే ఇబ్బందులు కానీ ప్రతి దానికి ఆన్సర్ మన మన శరీరంలోనే ఉంటుంది. మనమే ఆ సోర్స్. ఒక్కసారి దానికి కరెక్ట్గా కనెక్ట్ అయితే ఈజీగా మనకి ఆన్సర్లు వచ్చేస్తాయి. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదండి. హౌ టు కనెక్ట్. మీరు ఎంతమంది అంటే ఈ శరీరంలో ఉన్న బాధలతో ఎంతమంది బాధపడుతున్నారు? మోకాలు నొప్పులు కానీ తలకాయ నొప్పులు కానీ ఆల్మోస్ట్ అందరికీ ఉన్నాయండి. మనం మన శరీరం మనకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. మన లైఫ్లో ఏదో మారాలి, మనలో ఏదో మారాలి ఆయన చెప్పడానికి ప్రయత్నించే భాగంలోనే ఆ నొప్పులన్నీ మన బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. మన శరీరం ఇబ్బంది పెట్టడానికి కాదు, మనకేదో చెప్పాలని చెప్పేసి అవన్నీ బయటికి పంపిస్తూ ఉంటుంది అనమాట. మనం వాటిని వేరే రకంగా మనం వాటిని అప్రోచ్ అవుతూ ఉంటాము. అప్రోచ్ అయ్యే విధానం వాటితో మనం కమ్యూనికేట్ అవ్వడం అదొక్కటే. ఒక్కసారి మనం ఆ కమ్యూనికేషన్ అనేది డెవలప్ చేసుకుంటే అండి చాలా ఈజీగా ఉంటుంది. ఒక చిన్న ప్రాసెస్ అండి ఆ బాడీ కమ్యూనికేషన్ ప్రాసెస్. ఒకసారి కమ్యూనికేట్ అయ్యి ఏదైతే మనకి చాలా మన ఇప్పుడు ప్రస్తుత క్షణంలో మనం చాలా ఇబ్బంది పడుతున్నామో దానికి ఆన్సర్ మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఓకేనా? చాలా ఫ్రీగా కూర్చోండి. ఎవరైనా కూర్చోలేని వాళ్ళు నిద్రపోయినా పడుకున్నా కానీ పర్లేదు. అందరూ ఒకసారి కళ్ళు మూసుకొని మీరు కళ్ళజోళ్ళని తీసి పక్కకు పెట్టేసేయండి. మీరంతా ఫ్రీగా ఉంటే ప్రాసెస్ అంతా బాగా జరుగుతుంది.
ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి మన శరీరానికి. ఎంతమంది మన శరీరంతో కమ్యూనికేట్ చేయగలిగారు? ఓకే. ఎంతమందికి సొల్యూషన్స్ వచ్చాయి? వెరీ గుడ్. ఏమన్నా ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేయగలరా? మీరు ఏ రకంగా కమ్యూనికేట్ చేయగలిగారు, ఆన్సర్ వచ్చాయి? నమస్కారం అండి, నా పేరు సంతోషి, తాండూర్. సో నేను 10, 11, 12 ఆ టైంలో డిగ్రీలో ఉన్నప్పుడు నార్మల్గా ఇదే ఆనాపాన మెడిటేషన్ చేసేదాన్ని. సో నేనే కాకుండా మా కంపౌండ్లో ఉన్న మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఒక ½ an hour చేసేదాన్ని అనమాట ఖచ్చితంగా. అప్పుడు నాకు ప్రతిసారి ఇక్కడ పెయిన్ వస్తుండే. ఎందుకు వచ్చిందని మా అన్న కూడా మెడిటేటర్. సో ఆయనకు అడిగితే ఆయనకి వాళ్ళ ఫ్రెండ్స్ నాకు ఏం చెప్పారంటే, కూర్చున్నప్పుడల్లా ఉంటాయి, నార్మల్గా మామూలుగా తగ్గిపోతుంది, దాన్ని ఏం పట్టించుకోకు అని అన్నారనమాట. సో నేనేం పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ విపాసన అని చెప్పి ఆ మెడిటేషన్ నేర్చుకున్నా. సో అక్కడ ఓన్లీ సెన్సేషన్ చూస్తారు. సో దాన్ని అక్కడ కూడా పట్టించుకోమన్నమాట, ఓన్లీ దాన్ని అబ్జర్వ్ చేయడం. సో నేను అక్కడ పెయిన్ వచ్చినా అక్కడ గురించి కడిగినా ఏం అబ్జర్వ్ చేయకు, వదిలేదాన్ని అని అన్నారు. సో ఆ తర్వాత నాకు మళ్ళీ రావడం ఆగిపోయింది. సో నాకు ప్రాబ్లం ఏంటంటే సివియర్గా మైగ్రేన్ ఉంది నాకు. సో నార్మల్గా ఈ కొన్ని రోజుల నుంచి 1-2 years నుంచి చాలా వరకు తగ్గింది. సో ఈ 1-2 years నుంచి తగ్గింది, ప్లస్ నాకు ఈ పెయిన్ కూడా రాలేదు. ఫస్ట్ టైం 2 years నుంచి నాకు ఇవాళ మీరు అన్నారు కదా ఏదో ఒక పెయిన్ రూపంలో అయినా మీ బాడీ మీతో కమ్యూనికేట్ అవుతుంది అని చెప్పి. సో నాకు ఇక్కడ పెయిన్ వచ్చిందనమాట. సో నాకు అప్పుడు అనిపించింది మేబీ అప్పటి నుంచి కూడా మేబీ అదే ట్రై చేస్తుండేనేమో నా బాడీ, బట్ నేను పట్టించుకోలేదేమో అని చెప్పి. సో దీనికోసం నేను చాలా అంటే డైలీ ఒక 8 to 10 tablets వరకు నేను తీసుకున్నా. సో 8 నియర్లీ 1 year వరకు వాడిన. సో నాకు తెలుసు అన్ని ట్యాబ్లెట్స్ ఈ మంచిది కాదు బాడీకి అని చెప్పి కూడా, ఏదో తగ్గుతుంది అని చెప్పి అంత తీసుకున్నా. నాకు ఇప్పుడు అనిపిస్తుంది అన్ని ట్యాబ్లెట్స్ తీసుకొని అన్ని మంత్స్ తీసుకొని నా బాడీకి ఎంత నేను హార్మ్ చేసిన అని చెప్పి. సో నాకు తర్వాత సారీ అని చెప్పుకున్నా. మళ్ళీ ఇవాళ నేను డైనింగ్ ఏరియాలో ఉన్నప్పుడు యోగాలో ఒక శాంభవి మహాముద్ర అని చెప్పి ఒకటి ఉంటుంది కదా. సో నాకు అది సడన్గా ఎందుకో గుర్తొచ్చింది. అది రాగానే నాకు అంటే నేను కమ్యూనికేట్ అయినా అనమాట, దాని గురించి తెలుసు. సో నేను దానివల్ల నాకు ఇది తగ్గిపోతుందా అని చెప్పి ఏదో అనుకుంటే నాకు ఇక్కడ పెయిన్ అనేది కొంచెం తగ్గడం స్టార్ట్ అయింది. సో నాకు అనిపించింది మేబీ అదే నాకు సొల్యూషన్ అని చెప్పి. థ్యాంక్ యూ. హలో, నమస్తే. ముందుగా మన పత్రి సార్ గారికి శతకోటి నమస్కారాలు చేద్దాం. మన సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన సారు గారికి మీ అందరికీ శతకోటి నమస్కారాలు. మాది తాడిపత్రి మండలం, అనంతపురం జిల్లా, బోడాయిపల్లి సార్ మాది. నా గురించి నేను కొంచెం చెప్తాను. నేను పెద్ద రౌడీని సార్, రౌడీని సార్. అలాంటి నేను ఈరోజు ఇక్కడొచ్చి నేను చెప్తున్నానంటే పత్రికాటికి ఎన్ని కోట్ల నమస్కారాలు చేసినాక ఉన్న తీరేది కాదు నా గురించి నేను చెప్పాలంటే. అలా కొంచెం చెప్పుకుంటూ వస్తా. అలా పెద్ద రౌడీని అవుతూ ఎన్నో దుర్మార్గాలు చేస్తూ ఎన్నో తప్పుడు పనులు చేస్తూ శివలింగారెడ్డి ఎక్కడ ఉన్నాడు అంటే, నా పేరు శివలింగారెడ్డి అండి. తప్పుడు పనులు చేస్తున్నారంటే వాడు శివలింగారెడ్డి ఉంటాడు అని లెక్క మా ప్రాంతంలో. శివలింగారెడ్డి ఇక్కడ ఉన్నాడు అంటే అట్ట తిరిగిపోవాల్సిందే, అటువంటి రౌడీని నేను. అలాంటి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చారంటే మన ప్రతిసారికి ఎన్ని కోట్ల నమస్కారాలు చెప్పినా తీరేది కాదు. నేను ధ్యానంలోకి రావడానికి నా భార్య మూల కారణం. ఇంత రౌడీని నన్ను నా భార్య వాళ్ళు ధ్యాన స్థితికి తీసుకురావడం, నేను ఈ స్థితికి రావడం, నాకు ఎన్నో అనుభవాలు రావడం,
ఈ ధ్యానానికి ఉన్న శక్తి ఎటువంటిదో కొన్ని అనుభవాలు చెప్తాను సార్. అనేకమైనటువంటి అనుభవాలు, ఎన్నో చెప్పలేని అనుభవాలు. అలా నేను ధ్యానంలో నా భార్య వాళ్ళు, నేను ధ్యానంలోకి రావడానికి కారణం నా భార్య వాళ్ళు. నా భార్య అంగన్వాడీ టీచర్ సార్. ఆమె వాళ్ళను మీటింగుకు పిలవడం, ఆ మీటింగ్లో వీళ్ళు మన ధ్యానులు, మన తాడిపత్రి ధ్యానం రంగనాథ్ రెడ్డి గారు, కృష్ణ వీళ్ళు మన వాళ్ళంతా పోయి ఆడ ధ్యానం చెప్పడం, వీళ్ళకు నచ్చడం, అక్కడే ఆడ భోజనాలని పాడు ప్రదేశం అన్నీ చేయడం, వాళ్ళకి నచ్చింది. ఆడవాళ్ళకి నచ్చితే ఇంకా మనకు తేడుంది, మనం అంతే. అటువంటి పరిస్థితుల్లో నా భార్య వాళ్ళు రావడం, నన్ను చాలా 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 చిత్రహింసలకు చేసి నన్ను ధ్యానంలో కూర్చోబెట్టారు సార్. ఇంకా ఆమె రావడం, ఇంటికి రావడం, నా భార్య అంగన్వాడీ టీచర్ అని చెప్పాను. ఆమె రావడం, ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకా చిత్రహింసలు పెట్టడం, నువ్వు ధ్యానం చేయాలా, ఇది మంచి పద్ధతి, బాగుంటుంది, మీరు ధ్యానం చేయాలని చెప్పడం. నేను వినకపోవడం. నేను మామూలుగా 80,000 రూపాయలు మద్రాసుకు పోయి 80,000 రూపాయలు కౌంట్ ఆడేవాడిని, ఇస్పెటాకులు ఆడేవాడిని. మద్రాసుకు అదే పనిగా కారు తీసుకుపోయి ఇస్పెటాకులు ఆడేంత అంత హెవీగా తిరిగేవాడిని, బాగా 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 తిరిగేవాడిని. ఏమైనా పంచాయతీలు వచ్చినాయంటే శివలింగం ఏదన్నా పంచాయతీ కావాలంటే అట్లా తిరిగినోని నేను. వీళ్ళు నన్ను చిత్రహింసలు పెట్టాలి, ధ్యానం చేయాలంటే నేను పలకడంలే, నానా రకాలుగా తిట్టేవని. అయినా వాళ్ళు వినేవాళ్ళు కాదు. నువ్వేమన్నా చేయి, నువ్వు ధ్యానం చేయాలని. ఇద్దరు అక్కా చెల్లెలు ఒకటయ్యారు. ఒకటి కావడం, నేను పొద్దున్నే నా రాజకీయాల కోసం నేను తాడిపత్రికి వెళ్ళడం, వాళ్ళు నేను తాడిపత్రికి పోయి తాడిపత్రి నుంచి నేను రాత్రి ఇప్పుడు 9, 10 రావడం, వచ్చేటప్పుడు 2 కేజీలు మాంసం తీసుకురావడం, ఆయాలప్పుడు మాంసం వండమనడం, ఇలాంటివన్నీ తలకాయ నొప్పి పెట్టేవని మామూలుగా. సరే నీ కథ ఇట్లుంది అని వాళ్ళు ఇద్దరు ఒకటై, నువ్వు ధ్యానం చేయకపోతే నీకు మంచినీళ్ళు కూడా ఇవ్వం, మంచినీళ్ళు ఇవ్వము, నీళ్ళు తోడము, అన్నం పెట్టం, నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకొని గట్టిగా వాళ్ళు పట్టుపట్టడం. సరే కొన్నాళ్ళు అట్లే మొండికి పడడం, వాళ్ళు యాకాటికి వినకుండా పోవడం. సరే చూద్దామనే ఆలోచన రావడం, నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ఎలా రావడం జరిగింది? అలా అన్నం కూడా పెట్టని పరిస్థితి వచ్చినప్పుడు, నీళ్ళు కూడా పోయాము, నువ్వేం చేసినా 11 గంటలప్పుడు నేను తాడిపత్రి నుంచి వస్తే అయ్యాలప్పుడు కూడా వాళ్ళు అన్నం పెట్టేవాళ్ళు కాదు. నువ్వు ధ్యానం చేయి, అన్నం పెడతాం, లేకపోతే నువ్వు అట్లుండాల్సిందే, నువ్వు కొట్టు, నరుకు, చంపే, నువ్వు ఎంత రవిడి విన్నా కానీ నువ్వు మమ్మల్ని చంపుకో, ఎవరు తింటా అనే స్థితికి వచ్చారు వాళ్ళు. ఇంకా కాదు రాసేవుడా అని ధ్యానంలో కూర్చోవడం. అది ఎలా కూర్చోవడం, నేను తాడిపత్రి నుంచి ఆ రోజు పంచాయతీ వచ్చింది. పంచాయతీ రావడం, నేను ఒకటే చెప్తా, పంచాయతీలు ఎప్పుడైనా ఏదైనా కానీ కూడా నేను చెప్పినట్టు వింటే సంసారాలను కూడా తాకుతా. నా పరిస్థితి అటువంటిది. ఇద్దరు రండి, ఆపోజిట్ రండి, మీరు రండి, ఇద్దరు వస్తే పంచాయతీ చేస్తానని చెప్పాను. వాళ్ళు ఇద్దరు ఎన్ని పంచాయతీ చేసిన తెగలే, ఇంకా నా దగ్గరికి వచ్చింది. సరే నేను 12 గంటలకు వస్తా, మీరు కూడా రండి అని చెప్పాను మా ఇంటికి. సరేలే అని చెప్పేసి వాళ్ళు నేను 10:30, 11 గంటల తాడిపత్రి నుంచి రావడం, నేను వచ్చే వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం. పరిస్థితి అంటే వాళ్ళు సరే నువ్వు ఎటు చెప్తే ఎట్లా పోతామంటే సరేలేమని చెప్పి వాళ్ళకి ఇద్దరికి న్యాయం చేయడం, నా దగ్గరనే ఉండి న్యాయం చేయడం, వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకప్పుడు నా భార్య వాళ్ళు ఆమోదించడం అన్నీ మామూలుగా జరగడం జరిగింది. అలాగే నా పద్ధతి ఎట్లాంటిదంటే, పగులీకలు వాళ్తాయని దోమతెర కట్టుకుని పడుకునేవని కాదు, పగులు కూడా నా అలవాటు అట్లుండేది. సరే ఇంకా పంచాయతీ అయిపోయింది. భోజనం చేసిన తర్వాత ఇంకా మనసులోకి వచ్చింది, ఇంక ధ్యానం చేయాలనేది మనసులోకి ఎప్పుడైతే వచ్చిందో, సరే పోయి నేనే దోమతెర కట్టుకున్నా బయట. ఎప్పుడైతే నేను ధ్యానం చేయాలని అనుకున్నానో, ఇంకా నాకు వణుకు పుడుతుంది శరీరంలో. ఏందో అది తెలియని ఆనందము, మరి అది ఏమిటో నాకు తెలియలే. మంచం లేకపోయి కాళ్ళు కూడా ఇట్లా వంచేంత పరిస్థితి లేకుండానే ధ్యానంలోకి వెళ్ళిపోయా. ఎన్ని గంటలకు 1 గంటకు కూర్చుంటే సందకాడ 8 గంటలు అయినా ధ్యానంలో కూర్చున్నాయి. వాళ్ళంతా నా భార్య వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తాడారు వచ్చి, ఏంది ధ్యానంలో కూర్చున్నా ఆనందం వాళ్ళకి బయట కనపడుతుంది.
ఆ స్థితి అసలు చెప్పరానంత స్థితిలో ఉన్నా, నేను ఆ మైకంలో ఉన్నా. సరే 8 గంటలకు వాళ్ళే బలవంతంగా లేపారు. లేచాను. లేచిన తర్వాత అయ్యింది సంగతి ఎట్లా అంటే, ఇది పరిస్థితి మీరే కదా ఇదంతా చేసింది అని వాళ్ళకి చెప్పడం, ఆ ఆనంద డోలికల్లో తేలిపోవడం. అదే ఫస్ట్ అదే లాస్ట్ సార్. నేను ధ్యానంగా ఇంకా పక్క దావ పట్టడం అదే రోజే, అదే ఫస్ట్. ఇంకా చెడ్డ అలవాట్లకు అన్నిట్లకు స్వస్తి చెప్పేశాను. స్వస్తి చెప్పడం ప్రతిరోజు అవివేకం పనులకు తాడిపత్రికి పోయే నేను, అప్పటికి మా తాడిపత్రిలో ఇంకా ధ్యాన మందిరం, ఇది పిరమిడ్ లేదు, ధ్యాన మందిరం ఉండేది. సరిగా ఇంకా పదనే పోవడం పిరమిడ్కే వెళ్ళా. ధ్యానం చేసేదానికి పిరమిడ్కి వెళ్ళా. నా సొంత పనుల్లో పోలేంగా ఆడిపోవడం. 2 గంటలు చెప్పి ధ్యానం చేయడం. మళ్ళీ సరే ఇంటికి పోయినా. నేను ఇంటికి పోయేటప్పటికి మా వాళ్ళు ఏమనుకున్నారు, ఇప్పుడు ఈయన ఎక్కడ పోయేవాడు కాదు, సరిగ్గా ధ్యాన మందిరానికి పోయి ధ్యానం చేసుకొని వస్తాడని వాళ్ళు అనుకున్నారంట, నా భార్య వాళ్ళు. సరే అలాగే జరిగింది. అలాగే జరగడం, నేను పోవడం, ధ్యానంలోనే ఉండడం, ఇంకా ఎప్పుడు ఇంకా ధ్యానం చేయడము, ధ్యానం చేయించడం ఇలా జరుగుతుండే సార్. నా అనుభవాలు కొన్ని చెప్తా. నేను మిద్దె కట్టిస్తాంటి సార్. మిద్దె కట్టిస్తాంటి నా ఇంటి దగ్గర. మిద్దె కట్టిస్తా అంటే మిద్దె అంతా అయిపోయింది. విధంగా అదేదో మరుంకట్ట కడతాం కదా, ఆ మరుంకట్ట కట్టేటప్పుడు వాడు పని చేసేవాడు, అయ్యా నువ్వు దీన్ని తాడిపత్రికి వెళ్తావే, ఏదో నీతో మాట్లాడే పడింది, నువ్వు ఉండు అని చెప్పాడు. సరేలేమని చెప్పా. సరేలే నువ్వు పైకి రామని చెప్తే నేను పైకి వెళ్ళా. కింద నా భార్య వాళ్ళతో నేను తాడిపత్రికి కొంచెం లేట్గా వెళ్తా, నీళ్ళు కాంచొద్దు అని చెప్పా. వాళ్ళు నీళ్ళు కాంచలే. నేను పైకి పోతే పోయా నా పని నేను చేసుకుంటా పోనేవాడు. సరేలేని నేను ఇక్కడ నా ఇంట్లే 2 ఒక సందు ఉంది ఇంటికి, ఆ ఇంటికి సందు ఉంది. కరివేపాకు చెట్టు, ఇది గోరింటాకు చెట్టు వేసింటే ఆ సందులో బాగా వేపుగా పెరిగిండే. సరే ఇటు చూస్తే వీళ్ళు నీళ్ళు కాంచలే, ఇటు చూస్తే వీడు పొమ్మంటానాడని ఆ చెట్టు కింద, ఆ పైన మిద్ది మీదనే ధ్యానంలో కూర్చున్నా. ఆ చెట్టు కింద కూర్చున్నాను సార్. గంట కల్లా మిద్దె కూలిపోయింది. ఆ మిద్దె, నేను ధ్యానంలో కూర్చున్నా, ఆ మిద్దె కూలిపోయింది సార్. కూలిపోతే అంతా దప్పున శబ్దం వస్తుంది కదా, జనాలంతా శివలింగారెడ్డి చనిపోయా, శివలింగారెడ్డి చనిపోయా, శివలింగారెడ్డి చనిపోయా అంత కేకలు వేసుకుంటూ వచ్చి నన్ను బయటికి తీసేస్తే అంత రవ్వ తోలు కూడా పోలేదు సార్ నాకు. నూరు రోజులు ధ్యాన ప్రచారం చేశాం సార్. ఆ బత్తలపల్లిలో సాయి గుడి ఉంది సార్. సుమారుగా పల్లెలన్నీ తిరిగి వచ్చి అక్కడ వచ్చి బస చేసి అక్కడే వంటలు వండుకొని అక్కడే ఉండేవాళ్ళం సార్. పొద్దుపోయింది, వర్షం వచ్చింది. ఆ వర్షంలో అటుకొచ్చాం, అన్నీ వంటలు వండుకొని అన్నీ తినేది. మేము వచ్చాక 10 అయింది. ఆ పూజారులు వాకిలేసి వెళ్ళిపోయారు సాయిబాబా గుడికి. నేను కొలాయి కింద కూర్చొని నీళ్లు పోసుకొని పోయి సాయి గుడి దగ్గర ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తే సాయిబాబా వచ్చి నా పక్కన కూర్చొని ధ్యానం చేశాడు. ఒక తూరి నేను ధ్యానంలో కూర్చుంటే ప్రతిసారి ఒక 10 మంది ఋషులతో వచ్చాడు. మన శివలింగారెడ్డి అని చెప్పానే ధ్యాని, ఈయన మన శివలింగారెడ్డి అని ఆయన వాళ్ళతో చెప్తే వాళ్ళు నా చుట్టూ కూర్చొని ధ్యానం చేశారు. ఇలాంటి ఎన్నో అనుభవాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఏదో అవకాశం ఉందంట చాలిస్తున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ శతకోటి నమస్కారం. థ్యాంక్ యూ సార్ శివలింగారెడ్డి గారు. అందరికీ ఆత్మ ప్రణామం. నా పేరు సురేష్, నేను ఉప్పల్ నుంచి వచ్చాను. సో ఫస్ట్ మెడిటేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు 2 అటెంప్ట్లో నా బాడీ పడుకోమని ఉంటుంది, కానీ నేను యాక్సెప్ట్ చేయట్లేదు. అట్లనే కంటిన్యూ చేయంటుంది. అంటే నాకు ఇక్కడ తల నొప్పి వచ్చేస్తుంది, అయినప్పటికీ అట్లనే కూర్చున్నాను. సరిగా ఎవరైనా పడుకోవాలనుకుంటే పడుకొని రిలాక్స్ అవుతూ చేయండి అని అంటుంది. అలా పడుకుంటే ఈ మొత్తం ఈ 2 కూడా ఆ రిలీఫ్ అనేది వచ్చేసింది. ఇప్పుడు చాలా రిలాక్స్గా ఫ్రీగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.